ఇప్పుడు మనం 2024వ సంవత్సరం నూతన సంవత్సరం ద్వాదశ రాశుల్లో మేషరాశి నుంచి మీనరాశి వరకు జ్యోతిష్యం చూస్తున్నామండి. 7వ రాశి తులారాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దాం. మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. ప్రశ్న శాస్త్రం జానకిరామ్ దా చూడు, తులారాశి వారి జ్యోతిష్యం నూతన సంవత్సరం ఎలా ఉందో 2024వ సంవత్సరం భూత భవిష్యత్తు వర్ధమానం ప్రశ్న శాస్త్రం అనుకున్న కోరిక చూడు. ముఖ్యంగా తులారాశి వారి జాతకంలో చెప్పాలంటే మహాగణపతి వచ్చిండండి వారి పేరు మీద, అలాగే షిరిడి సాయిబాబా వచ్చిండు వారి జాతక బలం మీద. తులారాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం ఈ నూతన సంవత్సరం చాలా వరకు వారికి మాత్రం అనుకూలంగా ఉంటుందండి వారి పేరు మీద. చేసే పనుల వృత్తి కార్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా మాత్రం చాలా వరకు ఇబ్బందులు ఉంటాయి, తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఆదాయం 14, ఖర్చు 11, సాయం చేసేది వారికి 6, ఇబ్బందులు పెట్టేది 5. వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఇంట బయట ఎక్కడ పోయినా వారి గౌరవం లభించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చేసే వృత్తుల్లో మాత్రం చాలా వరకు ఒడుగుదొడుగులు ఉన్నా వాటిని ఎదుర్కొని అనుకున్న పని సాధించే అవకాశం ఉంటుంది వారి జాతక బలంలా. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏ వృత్తి అయినా సరే పని వృత్తిదారులకు మాత్రం మంచి ఫలితం కనబడే అవకాశం ఉందండి. ముఖ్యంగా కుటుంబ సమస్యలు ఉన్న వారికి తప్పకుండా అవి సమసిపోతాయండి. సంసారం కుటుంబ బలంలో భార్యాభర్తల ఏమైనా ఇబ్బందులు ఉంటే అవి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎడతెగని బాధలు, మొండి బకాయిలు, మొండి చికాకులు ఉన్నవారికి తప్పకుండా ఉపశమనం లభించే అవకాశం ఉంది. నవగ్రహాల్లో వారికి మాత్రం సప్తగ్రహాలు మంచిగా ఉన్నాయండి. 2 గ్రహాలు అనుకూలంగా లేవు వారి జాతకానికి. గురుగ్రహం, శనిగ్రహం, రాహుగ్రహం, కేతుగ్రహం, శుక్రగ్రహం, చంద్రగ్రహం. అలాగే వారి జాతకంలో చూడాలంటే మాత్రం రవిగ్రహం మంచిగా ఉన్నది వారి జాతక బలానికి. కానీ మాత్రం బుధగ్రహం వారి జాతక బలానికి, కుజగ్రహం ఈ 2 గ్రహాలు మంచిగా లేవు కాబట్టి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది వారి జాతక బలానికి. కానీ గ్రహరీత్యా అయితే చాలా మంచిగా ఉంది. విపరీతమైన నరదృష్టి ఉంది కాబట్టి వారి జాతకంలో చేసే ప్రతి పనుల మాత్రం ప్రతి ఒక్కరు వారికి పోటీగా తయారయ్యే అవకాశం ఉందండి. కుటుంబ సభ్యులే వారికి సమస్యలు మొదలుపెట్టే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులే వారికి సమస్యలుగా మారే అవకాశం ఉంది. కుటుంబంలో మాత్రం లేనిపోయిన చికాకులు వస్తాయి తండ్రి కొడుకుల నుంచి. వారి పేరు మీద కుటుంబ సభ్యుల నుంచి మాత్రం తండ్రి కొడుకులు కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ ఎవరితో అయినా విరోధ భావాలు, చిక్కులు, చికాకులు ఉంటాయండి. చాలా వారు మాత్రం ఓపికతో నడిస్తే, నిదానంగా నడిస్తే మాత్రం వారు చేసే వృత్తిలో కానీ, కార్యంలో కానీ, విద్యలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వారి జాతక బలానికి. దృష్టి దోషం అధికం ఉండదు వారి పేరు మీద. విపరీతమైన నరదృష్టి ఉన్నందువలన మాత్రం ఆరోగ్యంలో మాత్రం మార్పిడి వచ్చే అవకాశం ఉంది. మానసికంగా, శారీరకంగా ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. మానసికంగా, శారీరకంగా ఆటంకాలు తొలగిపోవడానికి ఖచ్చితంగా మహాగణపతి పూజ చేయాలి. అలాగే ఆ షిరిడి సాయి దర్శనం చేయాలి. ఈశ్వరుని మాత్రం ఖచ్చితంగా అభిషేకం చేపించాలి. రుద్రాభిషేకం, పాలాభిషేకం, అలాగే మాత్రం భస్మాభిషేకం, జలాభిషేకం, పుష్పాభిషేకం, తైలాభిషేకం, వేది చేపించిన అభిషేకాలు చాలా వరకు మంచిది. అలంకార ప్రియుడు విష్ణువు అయితే మాత్రం అభిషేక ప్రియుడు ఈశ్వరుడు కాబట్టి ఆ ఈశ్వరుడి కృప వారికి తప్పకుండా కలుగుతుంది. వారి మీద ఉన్న దోషాలు నివారణలు అయ్యే అవకాశం ఉంది. అలాగే దేశరిష్ట యోగం బలంగా రాష్ట్రాల పరంగా చూస్తే కూడా మాత్రం రాష్ట్రపరంగా కూడా మాత్రం కొన్ని గ్రహబలాలు మంచిగా లేవండి. అందువలన ప్రతి రాశి వారికి చికాకులు ఉంటాయి. ప్రతి రాశి వారితో పాటు ఈ తులారాశి వారికి కూడా మాత్రం చిత్తా నక్షత్రం, స్వాతి నక్షత్రం, విశాఖ 1వ పాదం నక్షత్రం వారికి కూడా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మాత్రం ఎవరికి వారు సొంతంగా మాత్రం కానీ సద్బ్రాహ్మణులు, సిద్ధాంతులు దర్శించి వారు శాంతి చేసుకోవడం చాలా వరకు మంచిది, చాలా శ్రేయదాయకమవుతుంది. వారి మీద ఉన్న చికాకులు, చిక్కులు, అబండాలు, నష్ట కష్టాలు నివారణ అయ్యే అవకాశం ఉంటుందండి. శాంతి చేయించుకొని మామూలుగానే ఉంటే అయితే కావండి, చేసే ప్రయత్నం చేస్తూనే ఉండాలి. శాంతి చేయించుకోవాలి. చేస్తే చాలా వరకు శుభకర యోగ బలం ఉంటుందండి. చాలా వరకు వీరి జాతకానికి అనుకున్న పని జయమవుతుందండి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు చూడాలంటే మాత్రం తిరిగి ఉండదు వారి జాతకంలో, అనుకూల పని సాధించే అవకాశం ఉంటుంది. కానీ ముఖ్యంగా మాత్రం ఇంజనీర్ రంగం వారికి మాత్రం ఇబ్బందులు తప్పవండి వారి జాతక బలంలో. ఐపీఎస్ అధికారులకైతే మాత్రం చాలా వరకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఐఏఎస్ అధికారులకైతే చికాకులు, చిక్కులు ఉంటాయి. ఒకరి మనసులో ఒకరు ఉండరు, ఎవరి ఆలోచన వారికే ఉంటుంది. పై అధికారుల ఒత్తిడి ఉంటుంది. అలాగే రెవెన్యూ రంగం వారికి మాత్రం చాలా వరకు యోగ బలం మంచిగా ఉంటుంది. అద్భుతమైన యోగం ఉంటుంది. ట్రాన్స్ఫర్ యోగం ఉంటుంది. అలాగే వారు కోరుకున్న చోట్ల వాళ్ళు తప్పకుండా బదిలీలు అయ్యే అవకాశం ఉంటుంది. వారు ఉన్నత స్థాయిలో మాత్రం
ఇంకా వారు ఉద్యోగంలో ఉన్న స్థాయి అనుభవించే అవకాశం ఉంటుంది. పై అధికారుల మన్ననాలు ఉంటాయి. వారు ఏ పని చేసినా మాత్రం దివ్యంగా ఫలించే అవకాశం ఉంటుందండి. అలాగే మాత్రం ఆర్థిక రంగంలో ఉద్యోగం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంది. బ్యాంక్ రంగంలో ఉద్యోగం చేసేవారికి కొన్ని విపరీతమైన చిక్కులు చికాకులు వస్తాయి. ఇంకోటి వీరి జాతకంలో బోధన రంగంలో విద్యారంగం సంబంధించిన వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. ఆరోగ్య రంగంలో సంబంధించిన వారికి చికాకులు తప్పవు. ఆర్టీసీ రంగం వారికి మాత్రం చాలా వరకు ఇబ్బందులు ఉంటాయండి. అయినా సరే తట్టుకుని నిలబడే అవకాశం ఉంటుంది. ఆర్టీసీ రంగంలో ఉద్యోగం చేసే వారికి చిక్కులు చికాకులు తప్పవు. అయినా సరే మాత్రం నిదానంగా ఓపిక పడితే వారికి మంచి జరిగే అవకాశం ఉంది. అలాగే వారి జాతకంలో రైల్వే డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వారి జాతకానికి. వీరి జాతకంలో చూడాలంటే నిరుద్యోగులు మాత్రం తప్పకుండా శుభవార్త వినే అవకాశం ఉందండి. కానీ మాత్రం ప్రధానార్థం ఇబ్బందులు వస్తాయి. ఉత్తరార్థం వారికి కలిసి వచ్చే అవకాశాలు ఉంటుంది వారి పేరు మీద. కానీ వీరికి 12 నెలల్లో మాత్రం 6 మాసాలు శుభయోగం ఉంది, 6 మాసాలు అశుభయోగాలు ఉన్నాయి, ఆటంకాలు ఉన్నాయి. ఉన్నా సరే వాటిని తట్టుకొని నిలబడే శక్తి వీరి జాతకానికి ఉంది. వేరే దేశం, వేరే ప్రాంతం, వేరే చోట దర్శించాలనుకునే వారికి తప్పకుండా విదేశాల యోగం అవుతుందండి. కొన్ని ఆటంకాలు వస్తాయి. ఇక వివాహ కార్యాలు చేయాలనుకునే వారికి మాత్రం ఇలా అనుకూలమైన పరిస్థితి ఉంటుంది. అలాగే వీరికి మాత్రం ఖర్చు అయ్యే కాడ రూపాయి కాడ 2 రూపాయలు అవుతాయండి. ₹1,00,000 అయ్యే కాడ 2 రూపాయలు 1,00,000 ఖర్చు అయ్యే అవకాశం ఉందండి. వీరి జాతకానికి సంతానం గురించి ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా సంతాన ఫలప్రాప్తి అవుతుందండి. అలాగే సంతానంలో దోషం ఉన్న వారికి, చిక్కులు చికాకులు ఉన్న వారికి, సంతాన నష్టం అవుతున్న వారికి అసలు దోషాలు కూడా తొలగిపోతాయండి. అన్నిటి ఆటంకాలు తొలగిపోవాలంటే మహాగణపతి ఆరాధన చేయాలి, ఈశ్వరుడి రుద్రాభిషేకం చేయాలి, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సందర్శనం చేయాలి. వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా వ్యాపారస్తులకు కూడా మాత్రం చాలా వరకు మాత్రం 65% కలిసి వచ్చే అవకాశం ఉందండి. 30% ఇబ్బందులు వస్తాయండి. హోల్సేల్ వ్యాపారం చేసేవారు కలిసి వస్తుంది. రిటైల్మెంట్ వ్యాపారం చేసేవారికి ఇబ్బందులు ఉంటాయి. వ్యాపారస్తుల విషయంలో చూడాలంటే ఇనుము రంగం వారికి కలిసి వస్తుంది. తైల వ్యాపారకు లాభయోగం ఉంటుంది. అలాగే ఆయిల్ రంగం వారికి, గ్యాస్ రంగం వారికి, డీజిల్ పెట్రోల్ వ్యాపారస్తులకు లాభయోగం ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి మాత్రం చాలా చిక్కులు చికాకులు ఉన్నా సరే తట్టుకుని నిలబడే శక్తి ఉంటుంది. కానీ ఇంకోటి వీరి జాతకం మోటార్ ఫీల్డ్ రంగం వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వస్త్ర వ్యాపారం చేసే వారికి మాత్రం తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి. స్త్రీలకు బ్యూటీ పార్లర్ కోర్సు నడిపించే వారికి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే వీరి జాతకంలో ఫ్యాషన్ రంగంలో నడిచే వారికి కూడా మాత్రం శుభయోగం ఉంటుంది. వివాహం ఇష్ట ప్రకారం చేసుకోవాలనే వారి కొరకు వారికి తప్పకుండా ఫలితం లభించే అవకాశం ఉంది. ఇంకోటి వీరి జాతకంలో చూడాలంటే మాత్రం సంసారంలో, సంతానంలో, కుటుంబంలో చిక్కులు చికాకులు చాలా దరిద్రం ఉన్నవారికి అవి కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. ముఖ్యంగా ఈ తులారాశి వారు మాత్రం ఈ సంవత్సరం, ప్రతి సంవత్సరం గత 3 సంవత్సరాల నుంచి విపరీతమైన అరిష్టం నడుస్తుంది రాష్ట్రాల మీద, అలాగే దేశం మీద, మన తెలుగు రాష్ట్రాల మీద, ఉభయ తెలుగు రాష్ట్రాల మీద. అలాగే ఈ సంవత్సరం కూడా దేశరిష్ట యోగం ఎక్కువ ఉంది. కాబట్టి ఖచ్చితంగా మాత్రం ఎవరికి వారు మాత్రం సిద్ధాంతాలు పట్టుకొని సద్బ్రాహ్మణుల్ని దర్శించి వారు శాంతి చేయించుకోవడం చాలా వరకు శుభకరం ఉంటుందండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.